మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు రైతుల పేరుతో రెచ్చగొట్టే ధర్నాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అధికారం కోల్పోయిన అక్కసుతో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించారు. హరీష్ రావు దొంగ ధర్నాలను కూడా రైతులు నమ్మరంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతన్నలకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో 8,000 ధాన్యం సెంటర్లకు పెట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 6 అడుగుల ఆజానుభావుడు మరి ఆయనకు తలకాయలో దమాక్ లేదు, మోకాలలో ఉంటుంది. ప్రతి విషయాన్ని రెచ్చగొట్టి తెలంగాణలో ఎప్పుడూ రాజకీయాలను అల్జడి చేయాలని ఒక దురాంకారంతో దురుద్దేశంతో అధికారం కోల్పోయిందనే బాధతోటి ఇలా ముసరి కన్నీరు కాల్చి రైతులను రెచ్చగొట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. హరీష్ రావు నీకు సిగ్గుండాలి. 10 ఏళ్ల అధికారం ఉండి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీరు రైతు పండించిన ధాన్యాన్ని నెలల కొద్దీ కల్లాలో ఉంటే ధాన్యం మొలకెత్తిన సంగతి మర్చిపోయిన హరీష్ రావు గారు అధికారం కోల్పోయిన అక్కస్తోటి ఇలా రైతులను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8,000 ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి ఇలా ధాన్యాన్ని సేకరిస్తున్నాం. మా సివిల్ సప్లై అధికారులు కూడా ధాన్యం కేంద్రాల్లో ఉన్నారు. ఇలా ధాన్యం వేగవంతం చేసినాం. ఇలా వేల కొద్ది వేల టన్నుల హెక్టార్ల ధాన్యం వస్తుంటే కొంత ఆలస్యం అయితే దానికి గగ్గోలు పెట్టి ఇలా ధర్నాలు చేస్తున్నావు. మీ దొంగ ధర్నాలు తెలంగాణ ప్రజలు నమ్మరు కదా. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త. సిగ్గు శరం ఉంటే నువ్వు ఈ దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.